హాయ్ ఫ్రెండ్స్. ఏ తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరికీ కూడా అదిరిపోయే శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా ఆసరా చేయుత పెన్షన్‌లయితే పెంపు చేయడం జరిగింది. కొత్త వారికి మరి ఎప్పుడు పంపిణీ చేస్తారు? ఎప్పుడు మరి పెన్షన్‌లనేది ఇవ్వడం జరుగుతుంది? మరి కొంతమందికి రద్దవుతున్నాయి. మరి ఎందుకు రద్దవుతున్నాయి? అలాగే విజిలెన్స్ ఆఫీసర్స్ ఎప్పుడొస్తారు? తెలుసుకునే ముందు ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో అనేది బూస్టప్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ సమాచారం అందరికీ కూడా తెలుస్తుందండి విషయం అనేది. ఇక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవారైతే ప్రతి ఒక్కరికైతే ఇక తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరికీ భారీగా అయితే పెంచారండి. వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి రూ. 4,000, అలాగే వికలాంగులకు రూ. 6,000. 2016 లోపు పెన్షన్‌దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇప్పుడైతే ఇక పెంచడం జరుగుతుంది. మొదటగానైతే. అయితే కొంతమందికి పాతవారికి కూడా రద్దవుతున్నాయండి. ఎందుకంటే వాళ్ళకు సదరన్ సర్టిఫికేట్ ఇంటికి విజిలెన్స్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు మీరు సదరన్ సర్టిఫికేట్స్ కరెక్ట్‌గా చూపించకపోయినా, అలాగే 3 నెలల దాకా మీరు అకౌంట్‌లో అలాగే పెన్షన్ డబ్బులు పెట్టినా రద్దవుతున్నాయి, కట్ అవుతున్నాయండి. వెంటనే మీరైతే ఈ నెల నెల డబ్బులు అకౌంట్‌లో నుంచి తీసుకోండి. అలాగే సదరన్ సర్టిఫికేట్ వికలాంగులు చూయించండి. ఏజ్ సర్టిఫికేట్ కూడా చూయించండి. అలాగే కొత్త వారికి, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, డయాబెటిస్ పేషెంట్స్‌కి, క్యాన్సర్, హార్ట్, కిడ్నీ ఇవన్నీ కూడా ఉన్నవారికి, అలాగే వికలాంగులకి కూడా వాళ్ళకి కూడా 4016 నుంచి 6016 వరకైతే పెంచడం జరిగింది. ఇప్పుడు డయాబెటిస్, కిడ్నీ, హార్ట్స్ ఉన్నవారికి, వృద్ధులకి, ఒంటరి మహిళ 4000, వికలాంగులకి 6000. ప్రతి ఒక్కరికి కూడా మీరు సదరన్ సర్టిఫికేట్ చూపించాలి. విజిలెన్స్ ఆఫీసర్స్, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు 30 అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు. ఒక్కొక్కరు మొత్తం 60 అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు. ప్రతి ఒక్క విలేజ్‌లో గాని వెంటనే అయితే మీకు ఇప్పుడు కరెంట్‌దయితే ఆల్రెడీ అయిపోయిందండి. ఇక వస్తున్నారు మీకు ఈ ఆసరా పెన్షన్‌ల గురించి. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ జిరాక్స్, అలాగే మీ ఏజ్ సర్టిఫికేట్, అలాగే వికలాంగులు ఉంటే వికలాంగుల సర్టిఫికేట్స్ అయితే చూయించాలండి. ప్రతి ఒక్కరు కూడా మీకు ఏమన్నా ఇలాంటివన్నీ సర్టిఫికేట్స్ ఏవున్నా చూయించండి. అలాగే మీరు ఆధార్ రేషన్ కార్డ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. చూసారు కంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మార్చ్ 1 నుంచి అయితే రావడం జరుగుతుంది. లేకపోతే ఈ ఏప్రిల్ ఎన్నికల తర్వాత వస్తాయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.